ఏం తెలుసు అంటే పాపం చేయడం తెలుసు, యేసుప్రభు రక్తంలో కడుక్కోవడం తెలుసు, మళ్ళీ పాపం చేయడం తెలుసు, మళ్ళీ కడుక్కోవడం తెలుసు. మన వాళ్ళు అనుకుంటారు మనం ప్రతిరోజు స్నానం చేస్తాం కదా, ఆ టైప్ అనుకుంటారు క్రైస్తవ జీవితం వాళ్ళు. అందుకని చూడండి, మీరు రొట్టె ద్రాక్ష రసం ఒక వారం పెట్టుకుంటారు, మీరు ప్రిపేర్ అయ్యి వస్తారు. అంటే ఇంక మీరు రొట్టె లేని వారం సరిగా ఉండరు అనమాట, అంతే కదా అని అర్థం. అంటే ఈ రొట్టె కోసం జీవితం ఇది, క్రీస్తు కోసం కాదు. మన బ్రతుకు అలాంటిది. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడంటే మనం ఆయనలాగా సత్యవంతంగా నిత్యము జీవించాలని.